హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం విజయవాడ సెంట్రల్ లో ఉన్నాం. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సెంట్రల్ అంటే ఇంకా బండమ్మ గారు రావాలా? ఉమామహేశ్వరరావు గారు టీడీపీ నుంచి. అంతేగా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన? జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఏముంది, అందరం బేకారం చేశారుగా. అడుక్కునే వాళ్ళు అయితేనే బాగుంటుంది. ప్రభుత్వంలో అందరూ అడుక్కునే వాళ్ళు చేస్తారు ప్రజలను, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారంటారు. ఇబ్బంది ఏముంది, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అంతవరకే. జాబులు అయ్యి 3,000కి 5,000కి బతకమనే డబ్బులు ఇస్తున్నారే గానీ, జాబులు ఉంటే మనిషి కుటుంబానికి ఒక జాబ్ ఉందనుకోండి, ఒక 50,000 అలా వస్తుంది శాలరీ, వాళ్ళు దర్జాగా బతుకుతారు. అంతేగాని ఇప్పుడు 3,000తోనే బతకండి మీరు అని చెప్పి ఇచ్చేస్తే సరిపోతుందా? జీవితాంతం ఇచ్చేస్తారు వాళ్ళకి ఎవరుగా? అది పరిస్థితి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ 5 సంవత్సరాలు సెంట్రల్ లో ఎలా ఉందన్న అభివృద్ధి? సెంట్రల్ అంటే మొన్నటి వరకు విష్ణు గారు ఉన్నారు కాబట్టి ఒక రకంగా పర్లేదు. ఇప్పుడు మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన పెట్టారు, శ్రీనివాస్ గారు పెట్టారు వైసీపీ నుంచి. ఈసారి కష్టం అవుతుంది మరి. వీళ్ళు సపోర్ట్ చేస్తే పర్లేదు, మళ్ళీ వీళ్ళ క్యాడర్ అంతా మారిపోయిందంటే మొత్తం డిఫరెన్స్ వస్తుంది. సీఎం ఎవరైతే బాగుంటుందండి? సీఎం ఎవరైతే బాగుంటుందండి? సీఎం ఎవరు అనేది ఎవరు వచ్చినా అదే పరిపాలన అయిపోతుంది మనకి. అంటే అభివృద్ధి ఏమైనా మారుద్ది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు వచ్చినా గానీ వాళ్ళు తింటమే సరిపోతుంది, గానీ ప్రజలకి ఏం చేస్తున్నారు? ఏదైనా జాబులు చూసి పెట్టాలి. వాళ్ళు ఉన్న గ్రాడ్యుయేషన్ అందరూ ఖాళీగా ఉండి, లేదు వాళ్ళకి 5,000 ఇస్తానంటే 5,000తో బతికేస్తారా? వాలంటీర్ పోస్టులు ఇస్తున్నారా? 5,000తో బతికేస్తారా? అంతేనా వాళ్ళ జీవితాలు? అవి ఒకటి ఆలోచించాలి కదా జనాలు కూడా. ఓవరాల్ గా ఏపీలో జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటారు సార్? అంటే ఈయన దగ్గర సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది. ఈయన ప్రభుత్వంలో అంటే మాటల గ్యారెంటీలు లాంటివి ఏం లేవు, అన్ని ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీకి బాగా దగ్గరగా ఉన్నాయి. సో అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. పథకాల వరకు కూడా ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా గానీ చేయగలిగారు, లాస్ట్ వరకు చేయగలిగారు. ఎన్ని కోర్టు కేసులు వచ్చినా గానీ నిలబడి తట్టుకుని చేయగలిగారు. పేదవాళ్ళకి ఆ భరోసా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అది ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? ఎన్ని కష్టాలు చెప్పారు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా గానీ నిలబడి చేసుకోగలిగాడు ఆయన. మెయిన్ గా ఏంటంటే సస్టైనబుల్ గ్రోత్. అంటే ఎలా అంటే ఇక్కడ లాస్ట్ ప్రభుత్వంలో ఏదో బిల్డింగ్ ఫోటో ఇక్కడ వేసి ఈ స్థలంలో బిల్డింగ్ వచ్చింది అని చెప్పి ఇలా ఫేక్ కవర్లు చెప్పకుండా నీట్ గా ఉన్నట్టుగానే ఇప్పుడు పోర్ట్లు, కాలేజ్, స్కూల్స్ డెవలప్మెంట్ ఇలాంటివి చాలా చేశారు కదా. ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి కానీ అవన్నీ మరి వీళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేసుకోవడంలో చాలా ఫెయిల్ అయ్యారు. బట్ ఏదైనా ఇవన్నీ నిలకడగా ఉంటాయి. ఇవన్నీ యూనివర్సిటీస్ కానీ, పోర్ట్స్ కానీ, హెల్త్ అవన్నీ కానీ, హాస్పిటల్స్ డెవలప్ చేశారు. రోడ్స్ కూడా మెయిన్ అన్ని కవర్ చేశారు. ఇవన్నీ అనేది స్టాండర్డ్ గా ఉండేవి. చేస్తామని చెప్పడం వేరు, చేసి చూపిస్తాం వేరు. ఆయన విత్ ఇన్ సమ్ టైం ఫ్రేమ్ ఆయన కూడా ఊహించున్నాడు, ప్లాన్ పెట్టుకుని వెళ్తున్నాడు, చేసాడు. దట్స్ ఫైన్. ఇవన్నీ లాంగ్ రన్ లో చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. అంత జగన్మోహన్ రెడ్డి వేలోనే బోండమ్మ గారు గెలిచాడు. వాళ్ళు ఏదో 150 దాటారు కాబట్టి ఆ రోజు ఏదో మ్యానిపులేట్ చేసి ఆయన ఓడిచ్చినట్టు చూపించగలిగారు తప్ప ఆ రోజు కూడా బోండమ్మ గారే గెలిచాడు 2019 లో కూడా. ఉమామహేశ్వరరావు గారు అది ఈసారి కూడా మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఉమామహేశ్వరరావు గారు టీడీపీ నుంచి అంటారా? టీడీపీ నుంచి. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు విజయవాడ సెంటర్ లో పరిపాలన? ఏముంది పరిపాలన? ఏం లేదంటారా? ఏముంది మీరు చెప్పండి. అంటే మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటారు? ఏమన్నా చేస్తే పలాంది చేశారని చెప్పొచ్చు. ఎప్పుడో 2019 ఎలక్షన్ ముందు బోండమ్మ గారు అక్కడ దేవీనగర్ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశాడు, అండర్ బ్రిడ్జ్ కి. ఆ స్టార్ట్ చేసింది ఆయన 9 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నది. ప్రభుత్వం మారింది, 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి దిక్కు లేదు దేవీనగర్ ప్రజలకి. మధురానగర్ వాళ్ళు ఈ రోజు కూడా ఏడుపులే వాళ్ళకి. మధురానగర్ దాటి ఇటు రావాలంటే ఆ అండర్ పాస్ కంప్లీట్ అవ్వదు. అదే ఇంకోటి ఇక్కడ కట్టారు సింగనగర్ లో, బోండమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చారు. అది సెంట్రల్ లో విజయవాడ సెంటర్ పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందరూ దానికే ఓటేస్తారు.
సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? 100% ఆయన అవుతాడు. ఆయన వస్తే అభివృద్ధి బాగుంటది అంటారు విజయవాడ సెంట్రల్? విజయవాడ సెంట్రల్ అనే కాదండి, రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుంటారు. వాళ్ళకి పనులు ఉంటాయి, డైలీ పని చేసుకునే వాడికి పని ఉంటది. కార్మికులకి ఇబ్బంది ఉండదు అంటారు? ఉండదుగా. పిచ్చి మందులు తాగి చచ్చిపోరుగా ముందు. అసలు ఈ జే బ్రాండ్స్ తాగి జనాలందరూ చచ్చిపోతున్నారు కదా, అవి కూడా తగ్గుతాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఆరోగ్యంగా ఉంటారు ముందు. సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారు? 100% ఆయన వస్తారు. విజయవాడ సెంట్రల్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకున్నారు సార్? తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? పరిపాలన బాగలేదండి. రోడ్లు సరిలేవు, మాకు ఏం సౌకర్యాలు లేవు, అన్ని రేట్లు పెంచేశారు. మాకు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం. సరే విజయవాడ సెంట్రల్ లో శ్రీనివాస్ గారికి ఇచ్చారు తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా? అవునండి. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారా? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంది. జగన్ గారు జగన్ ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? బాగా చూసాడు. రోడ్లు ఎత్తాడు, ఇళ్ళు ఎత్తాడు, పింఛనీళ్ళు ఎత్తాడు, మరి నోటేజ్ చేస్తాడు జగన్ అన్న. అన్ని అందరూ బాగా చూస్తున్నాడు. స్కూల్లో పిల్లలకి ఎత్తాడు డబ్బు, 18 సంవత్సరాల వాళ్ళకి ఎత్తాడు, 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బు, అన్ని బాగున్నాయి. మళ్ళీ సీఎం ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ జగనే. చంద్రబాబు నాయుడు? జగనే. జగనే అంటారు? జగనే. జగన్ అన్న వస్తేనే బాగుంది. జగన్ అన్న ఎందువల్ల అంటారని? పరిపాలన బాగుంది. అంటే ఏం నచ్చిందా మీకు ఆయన పరిపాలన బాగా? ఏమి నచ్చిందంటే మొత్తం పిల్లలని భవిష్యత్తు అని, ఆడపిల్లలకి 18 ఏళ్ళు రాయడం అని, అలాగా అన్న కొంచెం మంచి పనులు చేస్తున్నారు కదా, దాని వల్ల సార్ సీఎం అవుతారంటారా? అవుతారు మళ్ళీ సీఎం. మటుకి టీడీపీ రావాలి సార్. టీడీపీ ఎందువల్ల అంటారు సార్? దీని వల్ల చాలా వరకు అసలు మాలాంటి లేబర్ అనేది బతకలేకపోతున్నాం. ప్రతి ఒక్క దానికి కూడా రేట్లు పెంచేశారు. మాలాంటి లేబర్ ఈసారి అతను వస్తే మాత్రం లేబర్ అనేది బతకలేదు, చాలా కష్టం మాకు. సార్ టీడీపీ నచ్చిందండి. ఏం నచ్చలేదు పరిపాలన? ఏదైనా కానీ అండి, ఏది జరిగినా ఎట్లా జరిగినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది ఏం లేదు కానీ పేదవాడి జోలికి అనేది రాకూడదు. ఫస్ట్ ఆయన రావటమే ఫస్ట్ ఇసుక మీద కొట్టాడు, తర్వాత అన్నా క్యాంటీన్ మీద కొట్టాడు. పేదవాడికి ఉపయోగపడే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎంత ఇదిగా వేసుకున్నా సరే 60 రూపాయలు క్వార్టర్ ఉండేది. ఇప్పుడు అదే క్వార్టర్ 230 రూపాయలు, 250 రూపాయలు. ఒక లేబర్ అనుకున్నాడు తాగలేడుగా. ఈ మధ్యలో తాగేవాడు అదేం కాదుగా, ఎప్పటి నుంచో వచ్చేది. ఏది జరిగినా సరే పేదవాడి జోలికి అనేది రాకూడదు. అతను పేదవాడి జోలికి వచ్చాడు. నాటో స్టార్టింగ్ పేదవాడి జోలికి వచ్చాడు. జగన్ గారి పరిపాలనలో కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కష్టమే అంటారా? అలానే కాదు, మీ అభిప్రాయం? ఏమో జగన్ వస్తాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం ఎందువల్ల అంటారని? ఇప్పుడు పరిస్థితులు బట్టి అలాగే ఉంది. పరిస్థితులు బట్టి అలాగే ఉందంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పనులు మెయిన్ పనులు ఇసుక రాకపోవడం, అవి పనులు తగ్గిపోవడం, రేట్లు తగ్గిపోవడం అనేది కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు జగన్ గారి పరిపాలన. సార్ ఎవరు వస్తారంటారు? తెలుగుదేశం రావాలి. మా లెక్క వచ్చిన ప్రజలు మంచి జరిగితే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇల్లులు ఇచ్చారు, చాలా వరకు కట్టారు కానీ చాలా మిగతా ఆగిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఈయన వస్తే పూర్తి చేస్తారని అనుకుంటున్నారు అందరూ. అయితే ఆయన వస్తే మళ్ళీ అదే పూర్తి అవుతారని మాకు ఆలోచన ఉంది. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉంది సార్? పర్లేదు, బాగానే ఉంది. అన్నీ పింఛన్లు ఇస్తున్నారు చెప్పి పింఛన్లు ఇస్తున్నారు. కాకపోతే ఇంకోటి ఆధార్ కార్డు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉన్నారు. ఏంటంటే వాళ్ళు రాసినప్పుడు ఆధార్ కార్డు తేడా రాస్తారు కదా, అది మాకు తెలియకుండానే ప్రింటింగ్ తేడా పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఆధార్ కార్డు ఏమో తక్కువ ఏజ్ రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఆధార్ సెంటర్కి వెళ్ళి మార్చమంటే వాళ్ళు ఏమంటున్నారంటే 10th క్లాస్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అన్న. ఎప్పుడో బీసీ నాటి పుట్టిన వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్ని ఎక్కడ వస్తాయండి? ఇప్పుడు నా ఏజ్ 65 సంవత్సరాలు. ఎవరిని ఎక్కడి నుంచి తెచ్చుకోమంటారు? నాకు అక్కడ 10 సంవత్సరాలు తేడా ఉంది. ఆధార్ కార్డుకి నా ఏజ్ కి 10 సంవత్సరాలు తేడా ఉంది. ఏమని అంటున్నాడు, మరి ఏం చేయమంటారు? ఈ పాట నేను పెన్షన్ తీసుకుంటూ ఉండాలంటున్నాడు. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం ఎవరు వస్తారు కాదు కానీ ఏంటంటే మంచి జరిగితే ఎవరైనా పర్లేదు. విజయవాడ సెంట్రల్ అయితే తెలుగుదేశం ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. ఉమామహేశ్వర గారు గెలిస్తే బాగుంటది. సెంట్రలే కదా, విజయవాడ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు దాకా అయితే ఏం బాగుపడలేదు. పరిపాలన ఏం లేదు, ఏం అభివృద్ధి లేదండి. అసలు ఏం అభివృద్ధి లేదు. పథకాలు తప్ప అభివృద్ధి లేదు. పథకాలు వచ్చిన కూడా గోల పెడుతున్నారు. మాకు రోజువారీ జీతాలు లేవు, కూలి లేవు. అది వ్యాపారస్తులు, మాకు వ్యాపారాలు లేవు అంటున్నారు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్?
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన బాగా? అమ్మఒడి, ఆ, పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఇంకేం కావాలన్నా బాగానే చేస్తారు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు రాజా. రాజా గారు, ఈసారి విజయవాడ సెంటర్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? ప్రస్తుతానికి అయితే నేను అమ్మ నుంచి వచ్చా ఈ రోజే. ఇక్కడ పరిస్థితి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. బాగానే ఉంది అంటారా? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా ఆయన పరిపాలన? నువ్వు వచ్చిపోయినప్పుడల్లా చెప్పేటోళ్ళు మా వాళ్ళు మంచిగానే ఉంది ఇక్కడ. బాగానే ఉందన్న. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? కొంచెం అనుమానంగా ఉంది. టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ అండి, ఎందువల్ల అంటారా? అంటే ఎందువల్ల అంటే ఏం చెప్తాం, ఇంకేముంది. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బాగానే ఉంది కానీ వర్క్లు ఉన్నట్లు ఇబ్బంది పడతాం బాగా. మేము కార్పెంటర్ వర్క్ చేస్తాం. టీడీపీ వస్తే ఇంకా మొదలయ్యారు. మళ్ళీ కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తారంట. అంతే. ఇచ్చారు అమ్మఒడి అనే ఆడవాళ్ళకి ఇచ్చారు, మాకు పని చేసుకునే వాళ్ళకి మాకేం అవ్వాలి. కార్పెంటర్కి ఏం లేదు. ఆటో వాళ్ళకంటే ఇచ్చారు, ఆటో వాళ్ళకి. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇతరులు ఎవరైనా బాగుంటది కానీ టీడీపీ వస్తే ఇప్పుడు బాగుంటది అనుకుంటున్నాం. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారు. ఈసారి విజయవాడ సెంటర్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? తెలుగుదేశం వచ్చిద్దన్న. తెలుగుదేశం ఎందువల్ల అంటారా? ఎందువల్లే ఉందన్న, ఈ పథకాలే గాని ఎవరికి ఎటువంటి చెందట్లేదు. మాట వరకైతే చెప్తున్నారు గాని ఎటువంటి పథకం ఎవరికి చెందట్లేదు. ఇక అమ్మ ఒడి అంటున్నారు గాని కొంతమందికి ఇద్దరున్న పిల్లలు గాని ఎవరికి ఏం చెందట్లేదు. అది ఒకటి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కొంతమందికి పడుతున్నాయి, అది ఎవరికి చెందట్లేదు. దానివల్ల సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు అన్న. చంద్రబాబు నాయుడు. ఇక్కడ విజయవాడ సెంటర్ లో టీడీపీ నుంచి ఓమేశ్వరరావు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. టీడీపీ నుంచి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. అలానే కదన్నా? ఉమ్మా గారికి అన్న ఇచ్చింది. బోండా ఉమామేశ్వర గారికి ఇచ్చింది సీట్. టీడీపీ నుంచి ఉమామేశ్వరరావు గారు, వైసీపీ నుంచి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్ అభివృద్ధి? ఉమామేశ్వర గారే బాగుంటుంది అనుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీయా వైఎస్ఆర్సీపీయా? వైసీపీయా? వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. జగన్ అంటారా? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఎందువల్ల అంటారు సార్? ఎవరు పనులు లేవు కదా. కాపీ వాళ్ళ పని లేదు, ఇసుక వల్ల వ్యాపారాలు లేవు, ఏం లేవు. విజయవాడ సెంట్రల్ అభివృద్ధి ఏం లేదంటారు 7 సంవత్సరాలు ఉందంటారా? అభివృద్ధి కంటేనూ ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఇంకా అది పనులు కావాలి, పనివాడికి పని కావాలి, అందరికీ పని కావాలంటే. పని కావాలంటే ఎలా ఉందండి? ఎవరు వచ్చినా ఎవరు ఉద్ధరించలేదు, పని కావాలంటే. అది ఇచ్చే బిస్కెట్, కుక్క బిస్కెట్లు అక్కర్లా, మన పని కావాలంతే. అంటే పథకాలు ఏం అక్కర్లేదు, జనాలు కష్టపడి పని చేసుకుంటే ఒకరి మీద ఆధారపడకూడదు. 6 కాళ్ళ మీద బతకాలండి. ఒకటే. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? సీఎం ఎవరైనా సరే మన తత్వం కాదు, ఎవరు కాదు, మనకి పని కావాలండి. ఓకే. సంవత్సరంలో విజయవాడ సెంటర్ లో అభివృద్ధి బాగానే ఉంది. బాగానే ఉందంటారు. అంటే ఏం నచ్చింది మీకు బాగా? సంక్షేమ పథకాలు అయ్యి నాకు బాగా నచ్చింది. ఏదొచ్చినా పర్లేదు అంటారు. సారి టీడీపీ నుంచి ఉమామేశ్వరరావు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు విజయవాడ సెంటర్ లో? ఎవరు వస్తాయంటే ఓట్లు వేసేవాళ్ళు అందరికీ తెలిసిద్ది. మేము వేసేవాళ్ళు మేము వేస్తాము. అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఎవరు వచ్చినా బాగా మంచిగా చేసేవాళ్ళు కావాలి. సార్ సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి సార్ ఆయన వండడం బాగానే చేశాడు కాబట్టి ఇక్కడ కూడా బాగా చేస్తారని మా అభిప్రాయం. అది ఆయన వస్తే సెంటర్ లో అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఉంటది. ఎమ్మెల్యే మల్లాకృష్ణ గారు కూడా బాగా చేశారు కాబట్టి ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారు. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అన్నమాట. ఎందువల్ల అంటారు సార్? ఎంత పథకాలను పెట్టి అయ్యండి సోంబేరులు చేస్తా ఉన్నారు. పని చేసుకునే వాళ్ళని కూడా పని చేసుకోకుండా సోంబేరులు చేస్తా ఉన్నారు. అది ఈ పథకాలు 8 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన విజయవాడ సెంటర్ లో 8 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఏంది రోడ్లు కొన్ని వేయట్లేదు. రోడ్లు ఇట్లా దేవినగర్ సైడ్ కానీ
జాబ్ వచ్చే కాలనీ రోడ్లు కొన్ని మెయిన్ రోడ్లు విజయవాడ సెంటర్ లో ఇట్లా విజయవాడ సెంటర్ అంటే ఇక్కడే. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో? ఏమో చంద్రబాబు నాయుడే. ఆయన అంటే ఒక సీనియర్ కొద్దిగా టెక్నికల్ గా చదువుకున్న వాళ్ళకి కొద్దిగా ఇది ఉంటది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది. చండాలంగా ఉందంటారా? అంటే ఏం నచ్చలేదు సార్ మీకు ఆయన పరిపాలన? ఏం నచ్చలేదు సార్? అడ్మినిస్ట్రేషన్ అసలు నచ్చలేదండి. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారా? ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సీఎం అవుతారు అనుకుంటున్నాము. అయితే బాగుంటది. ఎందుకంటే సార్ ఇక్కడ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి కదా. ఏది మాట్లాడినా సామాన్య ప్రజలకి వాళ్ళ జగన్ గారి పరిపాలనలో ఏమాత్రం న్యాయం జరగట్లేదని మా అభిప్రాయం. అంటే ఎవరొస్తారు అనుకుంటా అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బానే ఉంది. బానే ఉందన్నారా? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సార్ మళ్ళీ సీఎం అవుతారంటారా? సార్ మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం. తెలుగుదేశం ఇక టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. మాది ఇక్కడ కాదండి. ఇక్కడ కాదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బానే ఉంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు ఇచ్చారు, టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరైనా 10 మంది మంచి చేసేది ఎవరు వచ్చినా మోస్ట్ వెల్కమ్. వీళ్ళు రావాలి అని నేను చెప్పను. 10 మందికి మంచి చేసి 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు ఎవరు వచ్చినా మోస్ట్ వెల్కమ్. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు? పర్వాలేదా? అంటే ఏం నచ్చినాయి ఏం నచ్చలేదు? నచ్చినవి అంటే కొన్ని వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్. నచ్చనివి ఏంటంటే ఎప్పుడైనా ఒక 100 మందికి అని ఆబ్జెక్ట్ చేసినప్పుడు అందులో 50-50 సగం మందికి న్యాయం జరుగుతుంది, సగం మందికి జరగదు. ఆ లబ్ధి పొందని వాళ్ళు కొంచెం బాధపడతారు. రావాలని కోరుకుంటాం. వైసీపీ ఎందువల్ల అంటారు సార్? పథకాలు ఇవన్నీ అట్లా అమలు చేస్తున్నాడు కదా. ఓకేనండి గారు, ఈసారి విజయవాడ సెంటర్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? వైసీపీనా? ఎందువల్ల అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ. అంటే ఏం నచ్చినాయి మీకు బాగా ఆయన పరిపాలనలో? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానీ, తర్వాత వాహన మిత్ర కానీ, 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి చేయుతా కానీ, చాలా పథకాలు సార్. విజయవాడ సెంటర్ లో టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటది అంట విజయవాడ సెంటర్? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి రావాలి. నేను కాంగ్రెస్ ఎవరు సపోర్ట్ లేదు ఏంటి. ఇప్పుడు ఈ పార్టీలు అంటే పోటీకి ఎవరు కావాలి చదువుతున్నారు కాబట్టి కొద్దిగా జగన్ బాగా పనిచేస్తున్నాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన? బాగానే ఉంది. అంటారు. ఏం నచ్చిందండి మీకు బాగా? ఇదివరకు పరిపాలనలో ముసలోళ్ళకి ఏమి అంది కావు, వాళ్ళు అందుతున్నాయి. కుర్రోళ్ళు అంటే సంపాదించుకుంటారు, ముసలోళ్ళు సంపాదించుకోలేరు కదా. వాళ్ళ పిల్లలను పెద్దవాళ్ళని చేసి అంతా అయిపోయే వచ్చే పిల్లలకి ఎవరు చూడాలి? ప్రభుత్వం చూడాలి. చూస్తుంది కాబట్టి నచ్చింది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు సీఎం మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటది. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ అవుతాయి. టీడీపీ అండి. ఎందువల్ల అంటారు సార్? ఇది లాస్ట్ 5 years నుంచి ఒక ఇండస్ట్రీని కూడా మనకి రాలేకపోయింది. ప్లస్ వాళ్ళు ఏదైతే కమిట్ చేశారో పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, అది తీసుకురాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే రావాల్సిన కొన్ని ఫ్యాక్టరీస్ కూడా మూట కట్టుకుని వెళ్ళిపోయినాయి. అమర్ రాజే వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే టీడీపీ వస్తేనే బాగుంటది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు విజయవాడ సెంటర్ లో అభివృద్ధి? నథింగ్ అండి. రోడ్లు చూస్తేనే మీకు అర్థమైపోతాయి. ఓకే, వాళ్ళు వెల్ఫేర్ ఏదైతే ఇస్తున్నారో అది నేను కాదనట్లేదు, బట్ అది కూడా వాళ్ళైతే ఫస్ట్ ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి ఎన్టీఆర్ హయాం నుంచి ఇస్తున్నదే అది. వీళ్ళు కొత్తగా వచ్చి ఇచ్చింది లేదు, వాళ్ళు ఇస్తున్నదే వీళ్ళు కంటిన్యూ చేశారు అంతే. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది. బట్ వెల్ఫేర్ ఒక్కటే చూడకూడదు కదా, డెవలప్మెంట్ కూడా చూడాలి. డెవలప్మెంట్ చూడకుండా వెల్ఫేర్ చూస్తే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఈరోజు అప్పు తీసుకొస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం, రేపు ఏమవుతుంది? ఏదైనా డెవలప్ అయితే అక్కడ డబ్బు జనరేట్ అవుతుంది. సో నువ్వు ఇవ్వచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు, అన్నిటికి ఉపయోగపడుతుంది. డెవలప్మెంటే లేకుండా వెల్ఫేర్ ఇస్తూ పోతే అది కరెక్ట్ కాదు కదా.
ఈసారి టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారండి విజయవాడ సెంటర్ లో. వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు. ఎవరు వస్తారంటారు? టీడీపీ వస్తుందండి. మనం వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల అంటారు? బాగుంది. నచ్చింది మనం మీకు బాగా? అంతా నచ్చింది. అంతా అంటే ఒక 2 మాటలు చెప్పండి మనం. అంటే పథకాలు పేదవాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. బాగుంది. అంటే పథకాలు ఓటేస్తాను అన్నారు కానీ చాలా మంది ప్రజలు ఉద్యోగాలు లేదని ఇబ్బంది పడుతుంది. మరి ఇప్పుడు చదువుకుంటేనే కదా పిల్లలు రేపు ఉద్యోగాలు వచ్చేది. చదువుకుండా ఎలా ఉద్యోగాలు వస్తాయి? అయినా మన కరోనా కదా, మళ్ళీ ఒకసారి ఇస్తే బాగా చేస్తారు కదా. ఎలా మన 5 సంవత్సరాల్లో మన సెంట్రల్ కరోనా టైంలో కూడా బాగా చూసారు కదా. అని మీకేం నచ్చిందని ఆయన పెట్టిన పథకాల్లో? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి అంటారా? సార్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారండి? 120 అనుకుంటున్నాం. 120 అంటే లాస్ట్ టైం 151 వచ్చినాయి. అంటే సార్ ఎందుకని తగ్గే అవకాశం ఉందంటారు? అంటే ముగ్గురు కలిసారు కదా. టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పొత్తులో పోటీ చేస్తామని తగ్గొచ్చు అంటారు అనుకుంటున్నా. అంతే, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం ఉంది. ప్రజలు ఇంకా ఎటు మొగ్గు చూపితే అటే వచ్చే అవకాశం. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాల్లో విజయవాడ సెంటర్ లో జగన్ గారి పరిపాలన? మినిమం యావరేజ్ గా ఉన్నది. యావరేజ్ గా ఉన్నది. అంటే ఈసారి టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు, వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ సెంటర్ లో అభివృద్ధి అవుతామంటున్నారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ లోకల్ కదండి. అంటే ఆయన పశ్చిమ నుంచి వచ్చారు కదా. బోండా ఉమా గారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ నుంచి. టీడీపీ స్టేట్ అయితే మనకు తెలియదు కానీ ఇంకా మాత్రం బోండా ఉమామహేశ్వరరావు గారికి అవకాశం. సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారు? 50-50 ఛాన్సెస్ అండి. 50-50 దెబ్బ ఉండదు. ఓకే. సెంట్రల్ లో అయితే టీడీపీ ఉమామహేశ్వరరావు గారు. ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే అభివృద్ధి ఉండదు అని చెప్పి అది ఆల్రెడీ పట్టుంది కదా, అందుకని. ఎలా ఉంది సార్ మీకు జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? బాగానే ఉంది. ఇప్పుడు సెంటర్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు సెంటర్ లో? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? అభివృద్ధి ఏది 4.5 సంవత్సరాల అభివృద్ధి అనేది ఏముంది? ముందు అయితే కొంత అభివృద్ధి ఉంది, అసలు ఇప్పుడు అభివృద్ధి ఏమో లేదుగా. ఈ పథకాలు తప్పితే అభివృద్ధి ఎక్కడా లేదు. కనుక బోండా ఉమామహేశ్వరరావు ఇంకొకలా కాదు. ఈ ప్రభుత్వం పోతే వేరే ప్రభుత్వం అంటూ వస్తే కొంచెం అభివృద్ధి సాధించదు. ప్రభుత్వం మారాలంటారు? ప్రభుత్వం మారాలి. ఎందువల్ల అంటారు సార్? అభివృద్ధి లేక. అభివృద్ధి ఏముంది? అభివృద్ధి లేదంటారు. ఎలా సార్ 5 సంవత్సరాల్లో మన విజయవాడ నగరంలో పరిపాలన ఏముంది? 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏమి లేదు. అట్లా ఆగిపోయి ఇంకా దాంట్లో అభివృద్ధి క్షీణించింది తప్పితే అభివృద్ధి ఏం లేదు. ఆల్రెడీ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ప్రాబ్లమ్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు వచ్చినా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే బెటర్. ఆర్డర్ అలానే ఈ రోజులో వీళ్ళు మంచి చేస్తారనేది ఒకరి మీద డిపెండ్ అయ్యి లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ కూడా ఏం చేశారంటే వాళ్ళు చెప్పింది కాకుండా మనకేం కావాలనేది వాళ్ళు గట్టిగా అడగగలిగితే విల్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ లీడర్. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? డెఫినెట్ గా అయితే రూలింగ్ అయితే మారాలి. చేంజ్ ద రూలింగ్. యూ హ్యావ్ టు చేంజ్ ద రూల్. వై? బికాస్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి చేంజ్ అయితే ఏమైనా అప్డేట్ అనేది ఉండొచ్చు. మేబీ ఎలా అంటే టీడీపీ రావాలని ఏం కాదు, వాటర్ ఇట్ కొంచెం రూలింగ్ అనేది మారేస్తే ఏమైనా కొత్త చేంజెస్ అనేది వస్తాయి. డెవలప్మెంట్ అనేది ప్రజెంట్ అయితే ఏమి లేదు ఏపీలో. వి వాంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఏం లేవు ప్రజెంట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, అదర్ స్టేట్స్ గానీ అట్లా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు చిన్న చాలా ఇండస్ట్రీస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. సో చేంజ్ అయితే ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ అలా పెట్టే ఛాన్సెస్ ఉంటే వెల్ బెటర్. చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. బట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గివింగ్ సమ్ స్కీమ్స్ వల్ల స్కీమ్స్ అనేది జస్ట్ గివింగ్ టు దస్. బట్ ఎంతకాలం అని ఇస్తారు. బట్ పీపుల్ కి ఏంటంటే ఎర్నింగ్ ఉండాలి కదా. వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా సంపాదించుకుని ఉంటే ఒకరి డిపెండింగ్ ఉండదు కదా. సో అది ఉంటే ఎవరికాలు సంపాదించుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ చేయగలరు. రేపటి ఇస్తున్నారంటే ఎంతకాలం ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు ఇస్తున్నారని చెప్పి అట్లా ఉంటే కుదరదు కదా. మనం అనేది కూడా ఎర్నింగ్ ఉండాలి, మన దగ్గర కూడా సోర్స్ ఉండాలి. మనం ఎట్లా సంపాదించాలి ఏంటని ఒక ఇన్కమ్ అనేది మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలని మనకి ఒక ఐడియా ఉండాలి కదా. సో అట్లా ఫెసిలిటీస్ కల్పిస్తే ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇట్లా అమౌంట్ జనరేట్ అవుతుందని. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్ అయినా ఏదైనా సరే వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ కి ఇస్తున్నారు, ఇట్లా కాంట్రాక్ట్ బేస్ ఇస్తున్నారు. వాళ్ళకి అంటూ సపోర్ట్ చేయడానికి
అండ్ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్అప్ కి వీటికి కూడా అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఆ టైప్ లో ఏమైనా స్టార్ట్అప్ కి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా చేస్తే వెల్ బెటర్. అంటే పథకాలు అయితే ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదంటారు. పథకాలు అంటే అది కొంతవరకే కదా, ఓన్లీ ఎడ్యుకేషన్ మెడికల్ వీటి వరకే ఉంటుంది. కానీ చాలా మంది చదువుకున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఇట్లాంటి పథకాలు ఉన్నాయి ఏమీ లేవు కదా. దాని పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదా? ఏం నచ్చలేదు సార్ మీకు? ఏం నచ్చలేదు మీకు? నచ్చలేదు అంతే, ఇంకా నచ్చలేదా? సార్ విజయవాడ సెంటర్ లో శ్రీనివాస్ గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. హైదరాబాద్ గెలుస్తాడు ఉమామహేశ్వరరావు గారు. ఓకే పక్క సెంట్రల్ లో మాది బాగున్నారు సెంటర్. అదే విజయవాడ సెంట్రల్ కి వస్తుంది. విజయవాడ సెంట్రల్ కే కదా ఆయన పక్క అండి. మా ఏరియా మొత్తం ఆయన ఫుల్ సపోర్ట్. ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి? ఏం బాగోలే. నేను మందు రేటు పెంచాడు, తాగిన వాళ్ళు చెప్తాను. ఇంకేంటి అదే పరిపాలన అయితే మారాలంటారు. మా తాగి పనులు లేకపోతే పనులు లేవు. 3 లక్షల పరిపాలన ఉండేది 5 లక్షలు చేశారు. ఎవరు బిల్లింగ్ కట్టలేడు. మరి అదే పరిపాలన. ఎవరైతే బాగుంటదండి? పవన్ కళ్యాణ్. మరి విజయవాడ సెంటర్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అయినా ఒకటే, 2 ప్రభుత్వాలు ఏదొచ్చినా ఒకటే. ఏదొచ్చినా ఒకటే అంటారు. అంటే మీకు ఎవరి పరిపాలన వస్తే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఎక్కువ చంద్రబాబు. ఎక్కువ చంద్రబాబు నాయుడు. ఎందువల్ల అంటారు సార్? డెవలప్మెంట్ ఉంది కాబట్టి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు విజయవాడ సెంటర్ లో అభివృద్ధి? అభివృద్ధి బాగానే ఉంది, ఇంకా కావాలి. అభివృద్ధి బాగానే ఉందా కానీ ఇంకా ఏదో కోరుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఎందువల్ల అంటారు? వస్తుంది ఆయన రావాలి. విష్ణు గారు 5 సంవత్సరాలు ఎలా ఉందండి? కొంతమంది బాధ కలిగించింది, కొంతమందికి ఇది చూసింది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం చెప్పలేము. రాత దెబ్బగా ఉన్నారు. రాత మా హోల్గా ఉంది, రాత బట్టి. ఓకే సార్, చెప్పలేము, మన చేతిలో లేదుగా. టీడీపీ అండి. ఎందువల్ల అంటారు సార్? డెవలప్మెంట్ కావాలి కదండి. ఓకే, 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది సార్ విజయవాడ సెంటర్ లో? విజయవాడ సెంటర్ లో యావరేజ్ అండి, అంతే. యావరేజ్ గా ఉందంటారు. సరే ఉమామహేశ్వరరావు గారు ఇచ్చారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఇంకా ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు సెంటర్ లో? వైసీపీ వస్తే సెంట్రల్ వరకు పరిపాలన బాగుంటుంది. ఆయన వంటను బాగా చేశారు వెల్లంపల్లి గారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? చంద్రబాబు గారు. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి. తెలుగుదేశం పార్టీ ఎందువల్ల అంటారు సార్? ఏమో అంత అభివృద్ధి నాకేం కనిపించలే. మన జగనన్న గారి అండర్టేకింగ్ పరిపాలనలో ఏం బాగాలేదు. ప్రభుత్వం అన్నాడు, రాజధాని అన్నాడు, ఏది కరెక్ట్ గా ఎక్కడ ఏది ప్లాన్ చేయలేదు. నిరుద్యోగులకి ఏది ఉద్యోగం ఉపాధి కల్పించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఏదో డిఎస్సి తీస్తానన్నాడు, 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల్లో కూడా ఏమి తీయలేకపోయాడు. ఎడ్యుకేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి ఏం లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ముందు స్టూడెంట్ ని చూడాలి, ఉపాధి కల్పించాలి. ఏదో 2,000 ఇస్తున్నాను, 3,000 ఇస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. పూర్వకం డబ్బులు అనేది ఎవరికి ఇవ్వకూడదండి నాకు తెలిసి. ఇంకా అందుకంటే చెప్పేదండి. అంటే జనానికి జాబ్ పరంగా అయితే ఏం చేయట్లేదు కానీ పథకాలు అయితే ఈజీగా ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ప్రభుత్వం అయితే మారాలండి కంపల్సరీ. ఇలాగైతే ఎలాగండి అయ్యప్ప. సార్ విజయవాడ సెంటర్ లో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? 5 సంవత్సరాలు విజయవాడ అంటే విష్ణు అంత బ్యాడ్ అనేది ఏం లేదులేండి. ఆయన శాంత స్వరూపంగా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సరే వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అవునండి. నెక్స్ట్ టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. అవునండి. అంటే ఎవరు వస్తే విజయవాడ సెంటర్ లో అభివృద్ధి బాగుంటది అంటారు? ఉమానే బెటర్ అండి. ఉమామహేశ్వరరావు గారు ఎందువల్ల అంటారు? ఏమి నాకు అలాగ అనిపిస్తుందండి, నా 6th సెన్స్ అలా చెప్తుంది. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు అండి. టీడీపీ ఎందువల్ల అంటారా? గవర్నమెంట్ పథకాలు పెడుతుంది కానీ 5 జాబ్ క్యాలెండర్ అంటే ఒక ఇంట్లో ఒక ఉద్యోగం అనేది ఉంటే 4 బతుకుతారు. ఉద్యోగం లేనప్పుడు ఎంతమంది పెళ్లి చేసుకునే ప్రయోజనం? ఒక జాబ్ అనేది ఉండాలి ఒక మనిషికి ఇంట్లో. ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదల. పథకాల ప్రయోజనం ఏముండదు? అంటే పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటారు? లేదు. పథకాల వల్ల ఏ ప్రభుత్వం పెట్టినా వేస్ట్. పథకాలు కాకుండా ఒక జాబ్ అనేది ఒక ఇంట్లో ఉంటే 4 బతుకుతారు. ఆ 4 జాబ్ ఉన్నవాడు మాట వింటారు కానీ ఈ పథకాలు తీసుకుని 4 రోజులు వాడేస్తారు, అయిపోయింది. దానివల్ల ప్రయోజనం లేదు కదా. సరే విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఉమామహేశ్వర గారికి ఇచ్చారు. ఇక్కడ ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు విజయవాడ సెంట్రల్ లో?
విజయవాడ సెంటర్ లో టీడీపీ వచ్చింది అన్న. టీడీపీ ఉమామహేశ్వరరావు గారు. అసలు పరిస్థితి ఈయనకి వచ్చిన అవకాశం మంచిదే కానీ కేవలం ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు దానికే పడి ఉన్నాయని మిగతా అన్ని ఒకటేస్తున్నారంటారు. అది ఒక్కటి తప్ప మిగతా ఏది లేకపోవడం అనేది కరెక్ట్ కాదనేది ఉంది. అభివృద్ధి లేదంటారా? అభివృద్ధిగా 19-40 సంవత్సరాల మధ్యన వయసు ఉన్నాడు పని చేయడానికి కూడా అవకాశం ఏర్పడి ఎంతసేపు ఫ్రీ వస్తుంటే ఫైర్ ఉండాలి కదా. మనిషి రూపాయి సంపాదించాలి, అవసరాలు గడవాలంటే తను చేయాల్సింది అంటే తనకు తెలియాలి. 19-40 మధ్యన వాడికి అన్ని ఇవే వస్తున్నాయి. సార్ ప్రభుత్వం మారాలంటారు అయితే? మారుతుందేమో అని అనుకుంటున్నా. వైసీపీ అని ఎందువల్ల అంటారన్నా? ఎందువల్ల అంటారు? ఆయన చేసినవి అలా ఉన్నాయి. వైసీపీ వస్తేనే కరెక్ట్ అని నేను అనుకోవడం. ఎలా ఉందండి 5 సంవత్సరాల పరిపాలన విజయవాడ సెంటర్ లో వచ్చేమో మన బోండవమ్మ గారు పర్ఫెక్ట్ గా ఉంటది. మళ్ళీ మల్లాది విష్ణు గారు నాకు చేసింది ఏం లేదు. ఆయన కరెక్ట్ ఆ ఏరియాకి. కానీ ఏంటంటే వైసీపీ మాత్రం పరిపాలన బాగుంది, నచ్చింది. సరే విజయవాడ సెంటర్ లో వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, వెల్లంపల్లి శ్రీనివాస్. అవునండి. నెక్స్ట్ టీడీపీ నుంచి ఉమామహేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే విజయవాడ సెంటర్ లో అభివృద్ధి బాగుంటది అంటారా? నాకు బోండవమ్మ గారు వస్తే అభివృద్ధి బాగుంటుంది. ఉమామహేశ్వరరావు గారు టీడీపీ నుంచి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన వచ్చింది జనాలకి, ఆడవాళ్ళకి బాగా నచ్చింది. ప్రస్తుతానికి మెయిన్ అంటే ఎటైనా కానివ్వండి, ఉద్యోగస్తులకు పక్కన పెట్టండి, నిరుద్యోగులకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇలా నిరుపేదలకు కానీ ఆ విద్యా దీవెన ఇలాంటివన్నీ సపోర్ట్ గా బాగుంది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? అలాగా అంటే ఇంక జగన్ గారు అయితే బాగుందని మాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సార్ 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఎఫెక్ట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. సార్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి 110, 120 రావచ్చేమో అనుకుంటున్నా. సార్ తగ్గొచ్చు అంటారు? తగ్గచ్చు, మన దాని మీద తగ్గొచ్చు, తగ్గుతాయి బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ.